నమస్తే అండి. మనం టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ ఉంటాం. అంటే మనం పాట్స్ వాడతాము, గ్రో బ్యాగ్స్ అలానే టబ్స్ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటామండి. కాకపోతే అవి చాలా బరువుగా ఉంటాయి. సాయిల్ అనేది చాలా ఎక్కువగా ఏస్తూ ఉంటాము. అయితే మనకు పాట్స్ కానివ్వండి, గ్రో బ్యాగ్స్ కానివ్వండి, టబ్స్ కానివ్వండి లైట్ వెయిట్‌గా ఉండాలి అంటే అవి ఎలా ఫిల్ చేయాలి అనేది ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీకు నేను ఈ టబ్‌లో ఎలా ఫిల్ చేయాలి అనేది చూపిస్తానండి. ఎందుకంటే దీంట్లో మనం కాకరకాయ కానివ్వండి, పండ్ల మొక్కలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మనం దీంట్లో గ్రో చేస్తాం. అలానే దీన్ని మల్టీ పర్పస్‌లో కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ప్రతి మొక్క కూడా పెట్టుకోవచ్చు. అంటే ఒక 2, 3 మొక్కలు కూడా మనం దీంట్లో పెట్టి గ్రో చేస్తూ ఉంటాం. అయితే దీంట్లో ఫస్ట్‌గా మనం చేయాల్సింది ఏంటంటే దీంట్లో డ్రైనేజ్ హోల్స్ అనేవి చాలా ప్రాపర్‌గా ఉండాలండి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ కాబట్టి ప్రాపర్‌గా హోల్స్ ఉండాలి. ఆ హోల్స్ పైన చిన్న చిన్న పెంకులు కానివ్వండి, చిన్న రాళ్ళు కానివ్వండి, లేదా మీ దగ్గర దీపాలు పెట్టిన తర్వాత అవి మిగిలిపోయినవి ఉంటాయి కదండీ! అవి కూడా మీరు దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. అయితే మీరు ఇది నింపేటప్పుడు ఏం చేయాలి అంటే మీరు గాలి, వెలుతురు అన్నీ వెళ్ళాలండి. అలానే హ్యూమిక్ కూడా మీకు దీంట్లో ప్రాపర్‌గా ఉండాలి. మనం వాటరింగ్ చేసినప్పుడు కూడా ప్రాపర్‌గా వాటర్ అనేది అందాలి. అయితే మనం చెయ్యి పెట్టినప్పుడు చెయ్యి అనేది మనకి టబ్ లోపలికి వెళ్ళేటట్టుగా మనం చూసుకోవాలండి. చెయ్యితో కదిలించాలి మట్టి. అలా మనం ఈరోజు ప్రిపేర్ చేద్దాము. ఇంకోటేందంటే టెర్రస్ పైన మనం గార్డెనింగ్ చేస్తున్నాం కాబట్టి పాట్స్ కూడా చాలా లైట్ వెయిట్‌గా ఉండాలి. అయితే నేను ఇప్పుడు దీంట్లో ఏవేవి వాడుతున్నాననేది మీకు ఒకసారి చూపిస్తాను. అలానే దీంట్లో ఇంకో కొన్ని కలుపుతున్నానండి మెటీరియల్. ఇవి టిప్స్ అనుకోండి. ఇవి బాగా మీకు యూజ్ అవుతాయి. ఫర్దర్‌గా కూడా మీకు ప్లాంట్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇవి కాపాడతాయండి. ఫస్ట్ మనం ఏవేవైతే తీసుకుంటున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా మీరు కొంచెం బెల్లం తీసేసుకొని అది మీరు సోక్ చేసి పెట్టుకోండి. అంటే వాటర్‌లో వేసి నానబెట్టండి. మీరు ఇవన్నీ ఫిల్ చేసే వరకు అది నానిపోద్దండి. అయితే నా దగ్గర ప్రస్తుతానికి బొగ్గులు లేవండి. బొగ్గులు ఉంటే ఒక 1 ఇంచ్ బొగ్గులు వేసేసుకోండి. దానివలన ఏంటంటే మీకు పాట్ కూడా చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. అయితే నా దగ్గర కొన్నే ఉన్నాయండి. అవి కొన్ని నేను వేసేస్తున్నాను. ఈ మెటీరియల్ అంతా కూడా నాకు మా గార్డెన్‌లో వచ్చిన డ్రై లీవ్స్ కానివ్వండి, లేకపోతే మా గ్రీన్ లీవ్స్ కానివ్వండి అన్నీ కూడా నేను ఒక బ్యాగ్‌లో వేసి పెట్టానండి. కొంచెం ఎండ తగలాలని వేశాను ఉదయము. ఇది నేను దాదాపు దీన్ని ఒక 30-40% మాత్రమే నేను వాడుతున్నానండి. అంతకంటే ఎక్కువ మించి వాడను నేను. అలానే కిచెన్‌లో వచ్చిన వేస్ట్ అలానే గార్డెన్‌లో ఉన్న గ్రీన్ ఉంటుంది కదండీ! అది కూడా నేను వాడుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రై లీవ్స్ అండి. డ్రై లీవ్స్ ఎంతుంటే అంత మీరు వాడుకోండి. అప్పుడు మీకు టబ్ అనేది చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. ఇంకొకటొచ్చేసి కార్డ్‌బోర్డ్స్ అండి. కార్డ్‌బోర్డ్స్ నేను చూపిస్తాను మీకు. ఇవి కార్డ్‌బోర్డ్స్ అండి. కార్డ్‌బోర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే వాడుకోండి. ఇదేంటంటే మనకి మంచి కార్బన్ ఒక సోర్స్ అండి. కార్బన్ మీకు వాటర్ పోసేటప్పుడు దాంట్లో నుంచి స్లోగా కార్బన్ అనేది రిలీజ్ అవుద్ది. అప్పుడు మీకు ప్లాంట్ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది. డ్రై లీవ్స్ కూడా నేను పక్కన పార్క్ ఉంటే తీసుకొచ్చానండి. తీసుకొచ్చి కూడా 3, 4 మంత్స్ అవుతుంది. ఆల్రెడీ హాఫ్ డీకంపోజ్ అయిపోయాయి ఇవి. ఇలా ఉన్నా పర్లేదు. లేదంటే మీ గార్డెన్‌లో వెంటనే తీసినవి కూడా ఉన్నా పర్లేదండి. ఏవైనా వాడుకోవచ్చు చూడండి. దీంట్లో పురుగులేమైనా ఉంటాయి అనేసి నేను కొంచెం ఎండలో పెట్టాను. అలా చేసుకొని పెట్టుకోండి. ఇదంతా ఇప్పుడు నేను దీంట్లో ఫిల్ చేస్తున్నానండి. ఇందులో మీకు పేపర్స్ కానివ్వండి, కవర్స్ కానివ్వండి ఏమన్నా ఉంటే కానీ తీసేయండి. ఇలా లావుగా కర్రలు ఏమైనా ఉంటే కానివ్వండి మీరు అవి కిందికి వేసేయండి. అవి స్లోగా డీకంపోజ్ అవుతాయి. అప్పుడు మనకి ప్లాంట్స్‌కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఇవి గ్రీన్స్ వేస్తున్నానండి ఆల్రెడీ నేను. ఇవి కిచెన్ వేస్ట్ కూడా కొంచెం ఉంది. అది కూడా వేసేస్తున్నాను. అయితే దీంట్లో నేను ఎలాంటి ఎరువులు కలపట్లేదండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న మట్టే చాలా మంచి మట్టి అండి. మట్టి అనేది చాలా పోరస్‌గా ఉంటుంది. ఇందులోనే ఎరువులన్నీ ఉంటాయి మనకి. కాబట్టి దీంట్లో నేను ఎక్కువగా ఏం కలపట్లేదు. తర్వాత ఫర్దర్‌గా నేను ఒకవేళ ప్లాంట్స్ ఏమైనా పెద్ద ప్లాంట్ పెడితే మాత్రం అప్పుడు కౌడంగ్ కానివ్వండి లేదా వర్మి కంపోస్ట్ అలా ఏమైనా కలుపుకుంటాను. ప్రస్తుతానికి మాత్రం దీంట్లో అవసరం లేదండి. చూడండి దీంట్లో నేను లెమన్ కూడా వేస్తున్నాను. నిమ్మ తొక్కలు కూడా వేస్తున్నానండి నేను. అలానే వెల్లుల్లి కూడా వేస్తున్నాను. పొట్టు తీసింది ఉంటే వేసేస్తున్నాను దీంట్లో. కిచెన్‌లో వచ్చిన ఏ వస్తువు కూడా ఒక ప్లాస్టిక్ తప్పించి మిగతా వస్తువులన్నీ కూడా మనం గార్డెన్‌లో వాడుకోవచ్చు. ఏది కూడా బయటికి పోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు చూడండి కార్డ్‌బోర్డ్స్ పెడుతున్నాను నేను. నా దగ్గర గ్రీన్స్ కొంచెమే ఉన్నాయండి. కొంచెమే వేశాను. మీ దగ్గర ఉంటే దాదాపుగా ఒక 1 ఇంచ్ వరకు వేసి 1-2 ఇంచెస్ వేసుకోవచ్చు. నేను ఈ కార్డ్‌బోర్డ్స్ చూడండి. అయితే కార్డ్‌బోర్డ్స్‌కి మనకి ప్లాస్టిక్ ఏమైనా ఉంటే దాన్ని అసలు వేయకండి. అది కంప్లీట్‌గా రిమూవ్ చేశాకనే వేయండి. అయితే దీన్ని ఇలా సైడ్ నుంచి పెట్టండి. మీరు మధ్యలో పెడితే మీరు ప్లాంట్ పెట్టినప్పుడు ఇవి అడ్డు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు ఇట్లా సైడ్ నుంచి పెట్టుకోండి. స్లోగా డీకంపోజ్ అయిపోతాయి. నేను ఎక్కువ ముక్కలు ముక్కలుగా చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి. ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాంటి ప్లాస్టిక్ ఉంటే ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. లేదంటే మీకు డ్రైనేజ్ హోల్ దగ్గర ఆగిపోతుందండి. ఆగిపోయేప్పుడు మనకి డ్రైనేజ్ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి.
అప్పుడు మనకి పాట్‌లో ఉన్న ఏ ప్లాంట్ అయినా కానివ్వండి చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలా చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అవుతూ మీరు ఈ టబ్‌ని ఫిల్ చేశారనుకోండి, మీ పాట్ కూడా చాలా లైట్ వెయిట్‌గా ఉంటుంది. అలానే మన కిచెన్‌లో వచ్చిన ఏ చెత్త అయినా కానివ్వండి, ఒక పక్కన వేసేసి ఒక 2, 3 మంత్స్ తర్వాత మీరు అది తీసుకుంటే అది కూడా మంచి ఎరువులాగా తయారైపోతుందండి. అందుకే ఏ చెత్త కూడా గార్డెన్‌లో వచ్చిందో అసలు పడేయకండి. అయితే ఇందులో కొన్ని వస్తువులు నేను కలుపుతానని చెప్పాను కదా! ఇవి పెట్టాక అది చూపిస్తానండి. అంతవరకి ఇప్పుడు నేను చెప్పిన వరకు కంటెంట్ ఎలా అనిపించిందో మీరు ఒక్కసారి లైక్ చేసి చెప్పండి. అలానే కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి ఒక లైక్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే నాకు ఒక చిన్న మోటివేషన్ అండి. మంచి మంచి కంటెంట్‌ని తీసుకొస్తూ ఉంటాను. ప్లీజ్ అండి. ఇలా మీరు గ్రీన్స్ కానివ్వండి, డ్రై లీవ్స్ కానివ్వండి, అలానే మనం మట్టి వేసినప్పుడు, కిచెన్ వేస్ట్ వేసినప్పుడు కొన్ని చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి. అలానే మనకి ఏమంటారు నిమటోడ్స్ కూడా మన రూట్స్‌కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అందుకే మనం ఇలా రెడీ చేసుకున్నప్పుడు ట్రైకోడర్మా అలానే మీరు సాఫ్ ఫంగిసైడ్ ఇదేంటనుకుంటున్నారా? ఇది బూడిద అండి. వుడ్ యాష్ మనం పొయ్యిలో వచ్చిన కర్రలతో వచ్చిన యాష్ అండి. ఇవి మీరు ఒక చిన్న స్పూన్ తోటి తీసుకొని పాట్‌ని పట్టండి. పాట్ పెద్దగా ఉందనుకోండి, టేబుల్ స్పూన్స్ 2, 2 తీసుకోండి. లేదు చిన్న పాట్ అనుకోండి, అంటే మీడియం సైజ్ పాట్. ఇప్పుడు దీనికైతే మాత్రం నేను టీ స్పూన్ నుంచి అన్నీ 2, 2 స్పూన్స్ తీసుకున్నానండి. అయితే ఇప్పుడు ఒక లేయర్‌లో కొంచెం కొంచెం వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మీకు పాట్‌లో ఉన్న ఎలాంటివి కానివ్వండి, మీకు ఫంగస్ కానివ్వండి అలాంటివి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ నేను కొన్ని డ్రై లీవ్స్ వేస్తున్నానండి. చూడండి ఇది డీకంపోజ్ అయింది చెప్పాను కదా మీకు. చూడండి ఇదంతా మట్టే. ఇదంతా డీకంపోజ్ అయిపోయింది చూడండి. పైకొచ్చే కొద్దీ మీరు ఇలాంటివి లావుగా ఏ ఉన్నా కూడా వేయకండి. ఎందుకంటే ప్రాబ్లమ్ అవుద్ది. అవి డీకంపోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. కాబట్టి అలాంటివి ఏమీ వేయకండి. ఇంకోటేంటంటే ఈ పాట్ మీరు ఫిల్ చేశారనుకోండి, దాదాపుగా మీరు 2 ఇయర్స్ వరకు కూడా దీంట్లో మీరు మొక్కలు పెట్టుకోవచ్చు. మాటి మాటికి మీరు పార్ట్స్ మార్చడం, మట్టి మార్చడం చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇదంతా కిచెన్ వేస్ట్ అలానే పల్లీల పొట్టు ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నానండి. యాక్చువల్‌గా ఏందంటే ఇప్పుడు నేను దీంట్లో మొక్కలేం పెట్టట్లేదు ప్రస్తుతానికి. దీన్ని అలానే ఒక 10-15 డేస్ వదిలేస్తాను నేను. కాబట్టి నేను మొత్తం వేసేస్తున్నానండి. మీరు ఒకవేళ వెంటనే మొక్కలు పెట్టాలి అనుకుంటే మాత్రం ఇలాంటి లావులవి ఏమి వేయకండి కర్రలు పైకి. చూడండి ఇలా పట్టుకుంటేనే ఎంత లైట్ వెయిట్‌గా ఉందో. ఈ మట్టి చాలా మంచిదండి. దీంట్లో ఎక్కువగా నేనేం కలపాల్సిన అవసరం ఉండదు. ఇందులో ఎండుమిర్చీలు అలానే అన్నీ ఉన్నాయండి. ఏ ఒక్కటి కూడా నేను పడేయను. చూడండి పాడైపోయిన కొబ్బరి కూడా దీంట్లోనే వేస్తున్నాను. చూడండి నేను చెప్పాను కదా ఇలా మనం చేయి పెడితే మన చెయ్యి అనేది లోపలికి వెళ్ళిపోవాలండి. ఇక్కడ మీ ముందే చూపిస్తున్నాను. నేను ఇంకా దీంట్లో ఏం చేయట్లేదండి. ఇది చూడండి ఇలాంటి పెద్ద పెద్దగా ఉంటే నేను తీసేద్దాం అనుకున్నాను. కానీ తీసేయట్లేదండి. మీరు మాత్రం తీసేయండి. ఎందుకంటే ఇది డీకంపోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఆల్రెడీ ఇది ఒక 50% వరకు డీకంపోజ్ అయిందండి. అందుకనేసి నేను వేస్తున్నాను. ఇందులో అన్నీ ఉన్నాయండి. ఒకటి ఉంది ఒకటి లేదని కాదు. ప్రతి ఐటెం దీంట్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను దీంట్లో కొంచెం ట్రైకోడర్మా, బూడిద ఇవన్నీ వేసేసి ఇంకొంచెం వేసేస్తున్నానండి. అది మొత్తం కంప్లీట్‌గా లైట్ వెయిట్ దాంట్లో ఎక్కువ మట్టి ఏం లేదు. కాబట్టి మొత్తం నింపేస్తున్నాను నేను. చూడండి ఇప్పుడు కంప్లీట్‌గా ఫిల్ చేశాను. దీనిపైన కొంచెం మట్టి వేస్తున్నానండి. ఎందుకంటే ఇలానే వదిలేస్తే మనకి పురుగులు కానివ్వండి, వాటర్ ఎక్కువగా పడినప్పుడు ఇవి కొంచెం స్మెల్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. సో కొంచెం పైనుంచి మట్టి వేస్తున్నాను. మట్టి వేసాక దీన్ని నేను లిఫ్ట్ చేసి చూపిస్తానండి. ఇలానే కూర్చొని మీకు ఐడియా వస్తది ఇది ఎంత లైట్ వెయిట్‌గా ఉందో. అలానే ఇంత లైట్ వెయిట్‌గా ఉన్నప్పుడు మన గార్డెన్ అనేది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. ఈ మట్టి కూడా నేను కిచెన్ వేస్ట్ చేసిన మట్టే అండి. చూడండి దీంట్లో ఎగ్ షెల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇది చాలా రోజులేదండి. దీంట్లో వాటర్ కూడా పోయకుండా అలానే వదిలేసాను. నేను చెప్పాను కదా కిందికి బొగ్గులు వేయమని. చూడండి దీంట్లో బొగ్గులు ఉన్నాయి. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు పాట్ అనేది చాలా లైట్ వెయిట్‌గా అవుతుందండి. ఈ పెంకులు ఇవన్నీ తీసేస్తున్నాను. వచ్చినవి కూడా ఇలా తీసేయాలండి. ఇలా చూడండి ఇవి ఇందులోనే వచ్చాయి. ఇవి బస్తావి అవి ఏమంటారు తాళ్ళండి ఇవి వచ్చేసాయి. అలానే దీంట్లో ఉన్నవి పెంకులు కూడా బయటికి వచ్చేసాయి. అవి కూడా రిమూవ్ చేస్తున్నాను. ఇలా మీరు ఫిల్ చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే ఇంకొంచెం వెళ్తుందండి. కాకపోతే కంపోస్ట్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది ప్రెస్ చేయడం వల్ల. చూడండి మనం సోక్ చేసి పెట్టిన బెల్లం అనేది మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు ఈ నీళ్లు దీనిపైన నేను చల్లుతున్నాను. అలానే మీకు ఇది ఒక 10-15 డేస్ ఇలానే మీరు పెట్టేశారనుకోండి, మీరు ఏ మొక్క పెట్టినా కూడా మంచిగా గ్రో అవుతుంది.
కాకపోతే ఏంటంటే దీంట్లో మీరు దీన్ని ఎండిపోకుండా చూసుకోవాలండి. దీంట్లో వాటర్ కొంచెం వేస్తూ ఉండాలి. మొక్కలతో పాటు దీంట్లో కూడా వాటర్ వేసేయండి. ఇంకొకటి ఏంటంటే నేను 30-40% అన్నాను కదండి. 30-40% వాడుకున్నాను. మిగతాది అక్కడే ఉందండి. నేను ఇంకో టబ్ ఫిల్ చేసేసుకుంటాను. నమస్తే అండి. మనం లైట్ వెయిట్గా టబ్ ఫిల్ చేసాం కదండి. అయితే ఈ రోజుకి 2 డేస్ అవుతుంది. అయితే దాని అప్డేట్ మీకు చూపిస్తాను. అలానే అది లిఫ్ట్ చేసి కూడా చూపిస్తానండి. చూడండి ఎలా ఉందో. ఇది మొత్తం ఇలా లోపలికి సెట్ అయిపోయిందండి. ఇలా చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో టబ్. అదే మనం మట్టి పోసామనుకోండి ఇలా లిఫ్ట్ చేయడానికి కూడా మనకు కుదరదు. అయితే దీని కింద మనం స్టాండ్సే పెట్టాల్సిన అవసరం లేదండి. చూడండి మనకి ఇది థర్మోకోల్ షీట్స్ ఉంటే అవి పెట్టేసి టబ్ పెట్టాను. అయితే దీంట్లో నేను క్యాబేజీవి రెడ్ క్యాబేజీవి పెడదామని అనుకుంటున్నానండి. అందుకే కొంచెం మట్టి తెచ్చాను. ఇది నేను పాత సాయిల్ అండి. పాత సాయిల్ ఎలా రీఛార్జ్ చేయాలి అనేసి మనకు వీడియో ఉందండి. అది ఒక్కసారి చూడండి. అది ఎలా ప్రిపేర్ చేయాలనేది తెలుస్తుంది. అయితే దీనిపై నుంచి నేను కొంచెం ఈ మట్టి పోసేసి ఆ ప్లాంట్స్ పెడతాను. ఆల్రెడీ ఎంత సెట్ అయిపోయిందో చూడండి. వాటర్ పోసినాకనే ఇంత వెయిట్ ఉందండి. వాటర్ పోయకముందు అయితే ఇంకా లైట్ వెయిట్గా ఉంటుంది. కొంచెం వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోసి ప్లాంట్స్ పెడితే మనకి ప్లాంట్స్ అనేవి తొందరగా మనకి నాటుకుంటాయి. వెల్ డ్రైన్ సాయిల్ అంటే ఇలా వెంటనే వేయగానే వాటర్ అంతా కిందికి వచ్చేసింది చూడండి. ఇలా అవుతుందండి. మనం పాట్ ఇలా ఫిల్ చేసుకుంటే వాటర్ అనేది అసలు మీకు అందులో స్టాక్ ఉండదు. అప్పుడు ప్లాంట్స్ అనేవి మీకు చాలా బాగా గ్రో అవుతాయి. ఇవి రెడ్ క్యాబేజీ మొక్కలు అండి. నేను తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది. మనం కీసర్ అవి వీడియో చేశాను కదండి, అక్కడ నుంచి తీసుకొచ్చాను. ఇందులో ఒక 3 మొక్కలు పెడుతున్నానండి. 1 సైడ్కి పెడుతున్నాను. చూడండి 3 మొక్కలు పెట్టేశానండి. ఇప్పుడు వీటికి కొంచెం వాటర్ ఇచ్చేసి నీడలో పెట్టేస్తాను, ఎందుకంటే కొంచెం ఎండ ఎక్కువ ఉంది కదండి. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్.